నాయుడుపేట ఎంబీ న్యూస్. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థను 2019లో మంచికట్ల అనిల్ కుమార్ గారు స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మానవ పౌర హక్కులపైన పోరాటం చేస్తూ సమాచార హక్కు చట్టం పైన 2005 పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ నిధులు జరిగిన అవినీతిని వెలికితీస్తూ ముందుకు కొనసాగుతుంది. ఈ సంస్థలో ఎంతోమంది యువకులు సంస్థ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని సంస్థలో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిన శ్రీనివాస్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఐడి కార్డుల ఇన్ఛార్జ్ పి వెంకటేశ్వర్లు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన పి తులసీదాస్ వీరి ఆధ్వర్యంలో నూతనంగా జాయిన్ అయిన సభ్యులకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంస్థ పలు కార్యక్రమాలను వారికి వివరించడం జరిగింది. ఇందులో పాల్గొన్న మిగతా సభ్యులు బి దిలీప్ కుమార్, కె మనోహర్, కె మునికుమార్ పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ప్రజలకు చేరువవుతాయని ఆశించడం జరిగింది. ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగినది. ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని వీటి గురించి కొత్తగా నూతనంగా జాయిన్ అయిన మెంబర్లకు తెలియజేసుకోవడం జరిగినది. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థలో నూతనంగా జాయిన్ అయిన సభ్యులకు ఈరోజు తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మండల ఎంపీడీఓ కార్యాలయం నందు కొత్తగా జరిగిన సభ్యులకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగినది. ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు, సంస్థ ఏం పనులు చేస్తుందనే విషయాల్ని నూతనంగా చేరిన సభ్యులు చెప్పడంతో పాటు అదేవిధంగా సంస్థ చేసే కార్యకలాపాలను కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగినది. ఈ సంస్థను స్థాపించినది మంచికట్ల అనిల్ కుమార్ సారు. ఈయన స్థాపించిన తర్వాత ఇందులో ఎంతోమంది సభ్యులు, యువకులు అందరూ దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా జాయిన్ అవ్వడం వలన ప్రజలకు చట్టాలపైన అవగాహన కల్పిస్తూ అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచార చట్టం పైన ఎక్కువగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామం నుంచి కానీ లేదా మండలంలో కానీ అన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిసిఆర్ సభ్యులు ఉన్నారు. వీరు ఏంటంటే వాళ్ళ మండలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సమస్యలపైన లేదా ప్రజల సమస్యలపైన ప్రజల తరఫున పోరాడుతూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలకు చట్టాల సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేయడం, ప్రభుత్వం నుంచి నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఈ ఖర్చులకు సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగినాయా, ఈ అవకతవకలు జరిగిన వీటిని పై అధికారులకు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తెలియజేస్తూ జరిగిన అన్యాయాన్ని, అవినీతిని బయటపెడుతూ ఉంటారు. అదేవిధంగా కొత్తగా చేరిన సభ్యులు వాళ్ళ గ్రామాల్లో ప్రజల సమస్యలను, గ్రామ సమస్యలకు సంబంధించి పోరాడడం లేదా సమస్యల గురించి తెలుసుకొని సమస్యలు తెలియజేయడం, ఎవరైనా అలా పోరాడలేని వాళ్ళు ఉన్నా లేదా సమస్య తెలిసి ఏ విధంగా చేయాలో, ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరిని అడగాలో తెలియని వాళ్ళు కూడా సమస్యలు తెలియజేసిన వారి తరఫున కూడా సంస్థ అనేది ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగినది. ఈ సిసిఆర్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి పరిపాలన, అదేవిధంగా అవినీతిని బయటపెట్టడం, అవినీతి లేకుండా సమాజాన్ని నిర్మించేందుకు నిరంతరం కృషి చేస్తూ పోరాడుతూ ఉంటారు. ఇందులో ఉన్న సభ్యులు ఏదైనా గ్రామాల్లో సమస్యలున్నా సమస్యలు తెలియజేయవచ్చు. వారి తరఫున కూడా వీళ్ళు అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.